హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు అయితే చికెన్ కబాబ్ అయితే చేస్తున్నానండి. హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి ఏమేమి మసాలా వేస్తాననేది అయితే చూపిస్తాను. మన వీడియోలో అయితే చూడండి కబాబ్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితేను. చికెన్ అయితే ఈ విధంగా అయితే 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కొని శుభ్రంగా తేమ లేకుండా అయితే పెట్టుకోండి. మనకి మసాలా అనేది కరెక్ట్గా అయితే పడుతుంది. నేను హాఫ్ కేజీ చికెన్కి అయితే 2 స్పూన్లు కబాబ్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్లు కాన్ పౌడర్ అయితే వేస్తున్నాను. 1.5 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాము. అదేవిధంగా సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాము. ఒక ఎగ్ అయితే వేసేద్దాము. అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు అయితే వేద్దాము. 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాము. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకున్నాము. లైట్గా అయితే మనం ఫుడ్ కలర్ అయితే వేసుకుందామండి. జాస్తి అయితే వేసుకోవద్దు, ఎందుకంటే మనం కలర్ కోసం అనేసి అయితే మనం కొంచెం లైట్గా అయితే వేసుకుందాము. మసాలా అన్నీ వేసిన తర్వాత అయితే బాగా అయితే కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా ముక్కలకంతా బాగా పట్టేలాగా అయితే బాగా అయితే కలిపి అయితే పెట్టుకుందామండి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందామండి. అప్పుడైతే మసాలా అంతా బాగా ముక్కలకైతే పట్టుద్దండి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, లేదంటే పక్కనైనా పెట్టుకోండి. మనకైతే కబాబ్ అయితే బాగా టేస్టీగా అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే మూత అయితే పెట్టేసి పక్కనైతే పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అయితేను. మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే కబాబ్కి అయితే కలిపి పెట్టుకున్నాం కదండి. చికెన్ అయితేను ఏ విధంగా వచ్చిందో అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫుల్గా డ్రై అయిపోయింది చూడండి, ముక్కలు విడివిడిగా అయితే వచ్చింది. ఈ విధంగా అయితే కబాబ్కి అయితే కలిపి పెట్టుకోవాలండి. మనకైతే కబాబ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనమైతే చికెన్ అయితే నూనెలో వేసిన ఎమ్మటినైతే కలిపెట్టద్దండి, ఎందుకంటే మసాలా అనేది అంతా విడివిడిగా అయిపోతుంది. ముక్కలు అనేది మనకు కరెక్ట్గా రాదు. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే గంటితో కలిపెట్టండి, అప్పుడు ముక్కలు అయితే విడివిడిగా అయితే వస్తాయండి. అందుకేను మనం కబాబ్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా అయితే కాల్చుకోవాలండి. ఈ విధంగా వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి కబాబ్ అయితేను. ఒక గుప్పుడు కరివేపాకు అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని చికెన్ పకోడా పైన అయితే వేసుకుందాము. మనమైతే 4-5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే నూనెలో అయితే ఫ్రై చేసుకొని చికెన్ పకోడాలు అయితే వేసుకుందాము. కబాబ్ అయితే రెడీ అయిందండి. ఈ కబాబ్ పైన నిమ్మకాయ అయితే పిండుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.